ఓకే. మాకు ఈయనే కావాలి. ఓకే. పవన్ కళ్యాణ్ కావాలి, చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఓకే. అది ఆయన నెంబర్ 1 చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో మన అమరావతి ఎలా ఉంటుంది? ఓకే. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? నెంబర్ 1 ఉంది. ఓకే. బాగుంది. ఈ సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదా అంటే మీరు ఏం చెప్తారు? సామాన్యులు అంటే ఇప్పుడు రైతు వచ్చేదలకి రైతు భరోసా వేశారు కదా, అవును. శుభ్రంగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. నెంబర్ 1 గానే అంత బాగుంది. ఈ పథకాల్లో మీకు ఏ పథకాలు అందినాయి? మాకు రైతు భరోసా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, అయ్యింది. తల్లికి వందనం. ఓకే. ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగిందంటే మీరు ఏం చెప్తారు? మంచిగా జరిగిందని చెబుతాం, నెంబర్ 1 అని చెబుతాం. ఓకే. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఇక పుట్టు పూరకాలు ఈ బారికి ఇదే రావాలి. ఓకే. మరి ఇంత జరుగుతున్న ఈ పథకాలు ఏమి అమలవ్వట్లేదు, సామాన్యులకు అందట్లేదు అని గత ప్రభుత్వం వాళ్ళు ఆరోపణలు చేస్తారు. గిట్టినోళ్ళు పార్టీ గిట్టినోళ్ళు ఉంటారు కదా, ఓకే. అందరు కరెక్ట్గా ఉండరు కదా, ఓకే. ఏదో వాగుతుంటారు. ఓకే. అవన్నీ పట్టించుకుంటే మనం పైకి రాలేం. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు జగన్ గారు ప్రతి ప్రెస్ మీట్ లో. అవుతాడు ఏటో అవ్వలేక అయిపోయింది, మమ్మల్ని ముంచాడు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ తీరు బాగా నెంబర్ 1 ఉంది. చంద్రబాబు గారిది బాగుంది, నెంబర్ 1 మెయిన్ హెడ్ నెంబర్ 1. తర్వాత ఆయన డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఆయన లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు మీ అనుభవంలో మీరు ఎక్కడైనా చూసారా? చూడలేం మేము. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు ఆయన కుడి భుజం లాగా ఉండాలి, ఆయన వెంబట ఉండాలి. అది ఎప్పుడైనా సరే. ఏం సార్ జగన్ నేనే సీఎం అంటున్నారు నెక్స్ట్? మేము చూడలేము. ఇప్పుడు నాకు 45 ఏళ్ళు 47 ఏళ్ళు, నాకు తెలిసిన వరకు రాలేడు కూడా. నేను చాలా చేశాను, చేసింది ఎక్కువ చెప్తుంది తక్కువ అని మహానుభావుడు వచ్చినట్టయితే ఇప్పుడు మా పొలాలు పోయే 3 ఎకరాలు ఓకే. పొలాలు నాశనం అయిపోయారు.